ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 145 కీర్తన 14 వచనం. యెహోవా కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుడి వాక్యాన్ని గాక. ఆమేన్. అవునండి, మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. కృంగిపోయినప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా పడిపోయిన వారంగా ఉంటామండి. కృంగిపోయినప్పుడు అనారోగ్యం పాలవుతాం. కృంగిపోయినప్పుడు మానసికంగా కూడా మనం ఏమవుతాం అంటే బలహీనం అవుతాము. కృంగుదల మనిషిని అన్ని విధాలుగా కూడా పడిపోయేలాగా చేస్తూ ఉంటుంది. నువ్వే విషయాన్ని బట్టి కృంగిపోతున్నావో కానీ దేవాది దేవునికి నీ కృంగుదల, నువ్వు కృంగిపోతున్న ప్రతి పరిస్థితి, ఈ విషయంలో నేను కృంగిపోతున్నానయ్యా, ఈ విషయంలో నాకు బాధగా ఉంది, ఈ విషయంలో నాకు చింతగా ఉంది, ఈ విషయంలో నాకు భయంగా ఉందని నీ యొక్క చింత, నీ కృంగుబాటు ఎప్పుడైతే నువ్వు దేవునికి చెప్తావో, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీకు కలిగి ఉన్నాడండి. అధైర్యపడకు, కృంగిపోకు, భయపడకు. ఎందుకంటే నీ యొక్క కృంగిన స్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ యొక్క కృంగిన స్థితి నుంచి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. బలహీనులను బలపరచు దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచే దేవుడు మన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోక, ఏ విషయాన్ని బట్టి అయితే నువ్వు కృంగిపోవాల్సి వచ్చిందో ఆ విషయాన్ని దేవునికి అప్పచెప్పి దేవుడిచ్చే జయమును, దేవుడిచ్చే ఆశీర్వాదమును, దేవుడిచ్చే నెమ్మదిని పొందుకో. అటు రీతిగా దేవుడు ప్రతి కృంగుదల నుండి నీకు విడుదల కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో నీ బిడ్డలు కృంగిపోయి ఉన్నారో, కృంగిపోయిన ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి, సమాధానమును దయచేయి, నెమ్మది దయచేయండి. ఆ కృంగుదలంతటి నుంచి వారికి నువ్వు విడుదల ఇచ్చి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.